హలో అండి వీప్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి 'నరుటో' సిరీస్‌లో చాలా క్యారెక్టర్స్ ఫుల్ పవర్ అచీవ్ చేయకుండానే చనిపోయారు. కొన్ని క్యారెక్టర్స్‌కి అసలు ఛాన్స్ కూడా రాలేదు ప్లాట్ వల్ల. ఈ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనకి టాప్‌లో ఉండేది ఇటాచి. ఇటాచి అయితే ఒక ప్రాడజీ అండ్ ఇంకా ఒక డబుల్ ఏజెంట్. విలేజ్ కోసం తను చేయగలిగిందంతా చేస్తాడు పీస్ తీసుకురావాలని. ఈ ప్రాసెస్‌లో తను చాలా సాక్రిఫైస్ చేస్తాడు అండ్ అందరూ తనని ఒక విలన్ లాగా చూస్తారు. బట్ నిజానికి తను ఒక హీరో. బట్ మీకు తెలుసా ఈ ఒక్క విషయం కానీ ఇటాచికి జరగకుండా ఉంటే తన స్టోరీ మొత్తం మారిపోయి ఉండేది. అదే తనకి ఇల్నెస్ రావడం. ఒకవేళ తనకి ఇల్నెస్ అనేది లేకుండా ఉంటే మనకి స్టోరీ ఎలా ఉండేది? ఇదే మన టాపిక్ అనమాట. ఒకవేళ ఇటాచి కానీ నార్మల్ గా ఉంటే మనకి ఉండే పాసిబిలిటీస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ అసలు ఇటాచి ఇల్నెస్ ఏంటో చూద్దాము. మనకి ఒరిజినల్ సిరీస్ లో తనకు కనిపించినప్పుడు ఆల్రెడీ డైయింగ్ స్టేజ్ లో ఉంటాడు. అండ్ మాంగా ఆర్ యానిమేలో మనకి డైరెక్ట్ గా తనకు ఉన్న డిసీజ్ పేరైతే చెప్పలేదు. బట్ కిషిమోటో సెన్సై అయితే కన్ఫర్మ్ చేశాడు. తనకైతే ఒక టర్మినల్ ఇల్నెస్ అయితే ఉంది. అండ్ దానివల్ల తను 24 అవర్స్ సఫర్ అవుతూనే ఉంటాడని అండ్ మెడిసిన్స్ కూడా తీసుకుంటూ ఉండేవాడు తన లైఫ్ ఫోర్స్ ని పెంచుకోవాలని. ఎందుకంటే తన ప్లాన్ కోసం. ఈ టెర్మినలీ ఇల్ మీనింగ్ ఏంటంటే అది ఒక క్యూర్ చేయలేని డిసీజ్ అనమాట. కన్ఫర్మ్ గా చనిపోతారు. బట్ టైం అయితే ఉంటుంది చనిపోవడానికి అంతే. తను ఇలాంటి సీరియస్ ఇల్నెస్ తో సఫర్ అవుతున్నా కూడా చాలా ఫీట్స్ అయితే చేశాడు. ఒరోచిమారుని కొన్ని సెకండ్స్ లోనే డిఫీట్ చేసేయగలుగుతాడు. అండ్ సాస్కేని ఒక ఫైట్ లో డామినేట్ చేయగలుగుతాడు. అండ్ అంతేకాకుండా చాలా హై లెవెల్ గెంజుట్సూస్ ని కూడా ఈజీగా యూజ్ చేయగలుగుతాడు. మనకి తెలిసిందే గెంజుట్సు అనేది మెంటలీ ఇంపాక్ట్ చూపిస్తుంది. తను ఉన్న సిచ్యువేషన్ లో హై లెవెల్ గెంజుట్సు యూజ్ చేయడం అంటే చావుకి ఇంకా దగ్గరకు వెళ్ళినట్టే. అండ్ దీని గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది. ఒకవేళ కానీ ఇల్నెస్ లేకుండా ఉంటే ఇటాచి ఎంత పవర్ఫుల్ గా ఉండేవాడు? ఫస్ట్ మన స్టోరీ మీద ఎలాంటి చేంజెస్ ఉంటాయో చూద్దాము. మనకి తెలిసిందే ఇటాచి ఉచిహా క్లాన్ ని ఒక నైట్ లో చంపేస్తాడు అని. ఒకవేళ తన కానీ నార్మల్ గా ఉంటే క్లాన్ ని చంపేసి ఉండేవాడు అంటే ఖచ్చితంగా చంపేస్తాడు. ఎందుకంటే తను ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. తను బాగున్నా బాగలేకపోయినా ఇంకా ఎలా ఉన్నా తన క్లాన్ మాత్రం 100% అక్కడితో చనిపోవాల్సిందే. దాన్ని మాత్రం ఇటాచి చేంజ్ చేయలేడు. హెల్దీగా ఉన్న ఇటాచి అయితే అకాట్సుకిలో ఇంకా ఎక్కువ టైం వరకు ఉండేవాడు. తన ఇల్నెస్ వల్లే తను సాస్కేని ఫోర్స్ చేస్తాడు. ఇంకా స్ట్రాంగ్ గా మారి ఇటాచిని ఒకరోజు చంపేయాలని. అది ఇటాచి కావాలనుకున్నదే. అందుకనే సాస్కేని ఫోర్స్ చేస్తాడు స్ట్రాంగ్ గా మారమని. ఒకవేళ కానీ ఇల్నెస్ లేకుండా ఉంటే దాన్ని పక్కన పెట్టేసి తను అకాట్సుకిలో ఇంకా ఎక్కువ టైం వరకు ఉండి వాళ్ళ మీద ఇంటెల్ మొత్తం గ్యాదర్ చేసి ఇంటర్నలీ అకాట్సుకిని డెస్ట్రాయ్ చేసిండేవాడు. ఇన్ఫాక్ట్ నగాటో అండ్ ఒబిటో చేసిన డేంజరస్ థింగ్స్ ను కూడా తను ఆపేసిండేవాడు. మేబీ మాదరాని రివైవ్ చేయడం, మూన్ ప్లాన్ వీటిని కూడా పొటెన్షియలీ ఆపగలిగుండేవాడు. అండ్ సాస్కే ఫేట్ కూడా చేంజ్ అయి ఉండేది. మనకి తెలిసిందే ఇటాచి చనిపోయాక సాస్కేకి నిజం తెలుస్తుంది. అండ్ అప్పటి నుంచి రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. ఒకవేళ కానీ ఇటాచి హెల్దీగా ఉంటే మేబీ సాస్కే అలా మారుండేవాడు కాదేమో. ఉచిహా క్లాన్ ని చంపేయడం వల్ల సాస్కే ఇటాచిని ఒక బ్యాడ్ పర్సన్ లాగా చూస్తాడు. వాళ్ళిద్దరికి ఫైట్ జరగడం అనేది అబ్సల్యూట్. అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. బట్ ఆ ఫైట్ ని ఇటాచి చేంజ్ చేయగలిగుండేవాడు. తనకి ఇజనాగి అండ్ ఇజనామి తెలుసు. వాటిని యూజ్ చేసి తను సింప్లీ అక్కడ తన డెత్ ని ఫేక్ చేసి ఉండేవాడు. అంటే ఒక అబద్ధం లాగా మార్చేసి ఉండేవాడు. ఎలా అయితే మాదరా చేశాడు. తను సింప్లీ సాస్కేకి నిజం తెలియకుండా ఒక డిఫరెంట్ వే చూపించుండేవాడు. లైక్ సాస్కే మైండ్ సెట్ అంతా చేంజ్ చేసి మళ్ళీ కొనహాల జాయిన్ అయ్యేలా చేసుండేవాడు. అండ్ తను కానీ బ్రతికి ఉంటే హొకాగేగా మారుండేవాడా? ఈ ఐడియా అయితే చాలా మంది ఫ్యాన్స్ కు వచ్చే ఉంటుంది. బట్ నో, తనైతే హొకాగేగా మారడు. తనైతే ఈ గ్లోరీ ఆర్ లీడర్షిప్ ఇలాంటివి కావాలనుకోడు. తన షాడోస్ నుంచి అంతా ప్రొటెక్ట్ చేయాలనుకుంటాడు. అండ్ హొకాగే ఎందుకు చెప్పండి, తను ఆల్రెడీ హొకాగేని మించిపోయాడు. హషిరామా ఫస్ట్ హొకాగే అండ్ ఇంకా గాడ్ ఆఫ్ షినోబి. తనే చెప్తాడు ఇటాచి తనకన్నా ఒక గ్రేటర్ షినోబి అని. ఫస్ట్ హొకాగే గాడ్ ఆఫ్ షినోబి ఆ మాట చెప్పినప్పుడు మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ ఒకవేళ తన హొకాగేగా ఉన్న విలేజ్ ఇంకా డెవలప్ అయి ఉండేది. ఎందుకంటే ఇటాచి ఎంత స్మార్టో మనకి తెలిసిందే. తనకి పేపర్ వర్క్ ఆర్ ఇంకా విలేజ్ కి సంబంధించిన పనులు అన్నిటిని చాలా ఈజీగా సాల్వ్ చేసేయగలుగుతాడు. అండ్ విలేజ్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతాడు అంటే డెఫినెట్లీ ఎస్. తను కానీ బ్రతికి ఉంటే చాలా స్ట్రాంగ్ గా మారుండేవాడు. తను చనిపోయింది జస్ట్ 21 ఏజ్ ఉన్నప్పుడే. 30 ఇయర్స్ అప్పుడు తను నార్మల్ గా ఉంటే చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడు. తను ఒక హొకాగేగా మారకుండా షాడోస్ లోనే ఉండేవాడు. బట్ ఒకవేళ మారినా కూడా తనైతే విలేజ్ ని ఇంకా డెవలప్ చేస్తాడు. మేబీ టోబిరామా లెవెల్లో చేయగలుగుతాడేమో. అండ్ ఇంకొక డౌట్ అయితే చాలా మంది ఫ్యాన్స్ కు వస్తుంది. ఒబిటో ఉచిహా వర్సెస్ ఇటాచి ఉచిహా ప్రాబ్లీ ఫైట్ జరగవచ్చు. ఎందుకంటే మనం వీడియోలో మాట్లాడుకున్న దాని ప్రకారం ఇటాచి కానీ ఇంటర్నలీ అకాట్సుకిని డెస్ట్రాయ్ చేశాడు అనుకోండి, కన్ఫర్మ్ గా ఒబిటోతో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎవరికి తెలియకుండా అకాట్సుకిని లేట్ చేస్తుంది ఒబిటో అన్న విషయం మనకి తెలిసిందే. ఇటాచి కానీ ఇలాంటివన్నీ చేశాడు అంటే తను ఒబిటోతో ఫైట్ చేయాల్సి వస్తుంది. బట్ ఈ ఫైట్ అనేది అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఇటాచి హెల్దీగా ఉంటాడు కాబట్టి తన పవర్స్ ని ఇంకా బాగా యూజ్ చేయగలుగుతాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ టైం వరకు అకాట్సుకిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ పవర్స్ మీద కూడా తనకి ఇంటర్ల్ అనేది వస్తుంది. అండ్ తన బ్యాటిల్ ఐక్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక బ్యాటిల్ లో మేబీ ఒబిటో వీక్నెస్ ని ముందే కనిపెట్టేయగలుగుతాడు. ఒకసారి ఒబిటో వీక్నెస్ ఏంటో తెలిస్తే తనని ఈజీగా డిఫీట్ చేసేయచ్చు. అని చెప్పడం
మర్చిపోయాను, ఇటాచి దగ్గర కూడా స్పిరిచువల్ వెపన్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళిద్దరికి ఫైట్ జరిగితే అది ఒక ఎక్స్ట్రీమ్ డిఫికల్టీతో ఉంటుంది. బట్ నాకు తెలిసినంత వరకు ఆ ఫైట్ అయితే కంటిన్యూ అవ్వదు, ఎందుకంటే వాళ్ళిద్దరి రోల్స్ స్టోరీలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఒబిటో చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి కాబట్టి ఇటాచి అక్కడ తనను కానీ ఓడిస్తే అది కరెక్ట్ గా ఉండదు. పొటెన్షియల్లీ తను 4th గ్రేడ్ నింజా వార్ని జరగకుండా ఆపగలుగుతాడు. బట్ ఒకవేళ అది జరిగినా కూడా ఇటాచి ఆపేయగలుగుతాడు. అండ్ ఇప్పుడు తను ఒకవేళ నార్మల్ గా ఉంటే ఎంత పవర్ఫుల్ గా ఉండేవాడు. సో ఇటాచి బాగా లేకుండా ఉన్నప్పుడే ఒక డేంజరస్ షినోబిగా కన్సిడర్ చేయబడ్డాడు. ఒకవేళ తను కానీ నార్మల్ గా ఉంటే తన ఫిజికల్ స్టాట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుండేవాడు. ఇల్నెస్ వల్ల తను ఫిజికల్ గా ఎప్పుడూ ట్రైన్ అవ్వలేకపోయాడు. సో ట్రైనింగ్ అనేది ఆపేశాడు. ఒకవేళ కానీ నార్మల్ గా ఉంటే తను కన్ఫామ్ గా ఫిజికల్ స్టాట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుని ఉండేవాడు. మనకి తెలిసిందే ఇటాచి ఫిజికల్ స్టాట్స్ లో వీక్ గా ఉంటాడని. అండ్ అంతేకాకుండా యాటా మిర్రర్ అండ్ టోట్స్కా బ్లేడ్ కాంబినేషన్ ని ఇంకా బాగా మాస్టర్ చేసుండేవాడు. సో ఆ రెండు డెడ్లీ అండ్ డివైన్ వెపన్స్ వాటిని కానీ పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తే ఒక బ్యాటిల్లో మామూలు అడ్వాంటేజెస్ అనేవి ఉండవు. సో తనని ఇడోటెన్సే చేసి రివైవ్ చేస్తారు కదా, అప్పుడు సాస్కే చాలా యాంగ్రీగా ఉంటాడు. అలాంటి వాడు సుసానోని ఏమీ లేదన్నట్టు ఈజీగా కౌంటర్ చేస్తాడు. అండ్ మనకి నోవెల్స్ లో చెప్పారు అక్కడ రియానిమేటెడ్ ఇటాచి సాస్కే ఎటర్నల్ మాంగికి వర్షన్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయని. అండ్ మనకి తెలిసిందే ఇడోటెన్సే వర్షన్స్ అనేవి వాళ్ళ అలైవ్ వర్షన్స్ కన్నా కాస్త వీక్ గా ఉంటాయని. సో దాన్ని బట్టి ఇటాచి ఇటర్నల్ మాంగిక్యూ షారింగన్ సాస్కే కన్నా స్ట్రాంగ్ గా ఉండాలి. తను ఇడోటెన్సే ఫామ్ లో ఉన్నప్పుడే ఈక్వల్స్ అని చెప్పారు. అండ్ అలైవ్ ఫార్మ్స్ తో కంపేర్ చేస్తే ఇడోటెన్సే వీక్ గా ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఇటాచి బాలేకుండా ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో దానికి ఒక 2 tiers ఇంకా స్ట్రాంగ్ గా మారిపోయి ఉండేవాడు. మేబీ మైట్ గై లెవెల్ కి రీచ్ అయి ఉండేవాడేమో. సో ఇవన్నీ ప్లాట్ కోసం మనకి యానిమేలో జరగలేదు అనుకోండి, ఇది జస్ట్ వాట్ ఇఫ్ సిరీస్ అంతే. తను కానీ నార్మల్ గా ఉంటే ఎలా ఉండేది అని అంతే. సో మీకు కానీ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వాట్ ఇఫ్ ఐడియాస్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, మనమైతే వాటి మీద కూడా వీడియోస్ చేద్దాము. అండ్ గైస్ ఇంకో విషయం ఏంటంటే మీ దగ్గర కంటెంట్ ఐడియాస్ ఉంటాయి కదా, సో వాటిని కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగైతే చేద్దాము. సో మీరు పెట్టిన కమెంట్స్ ని సింప్లీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానంతే. సో మర్చిపోకుండా కమెంట్ చేయండి. సో వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.